హాయ్ ఫ్రెండ్స్, రాజా కుకింగ్ ఛానల్స్ స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్లాట్స్ 2324. ఈరోజు అయితే మనకైతే రెండో రోజు బండి దిగుమతి అవ్వక మన ప్రస్తుతానికి అయితే మన 2324లో అయితే ప్రస్తుతానికి అనేది నేనైతే రైస్ అయితేనే పెట్టాను. తర్వాత అయితే కూరగాయలు అయితే పంపించాను మా మేనేజర్ని. నేను చికెన్ తెచ్చుకున్నాము. ఈరోజు అయితే కూరగాయలు తీసుకురామని పంపించాను. ఏ కూరగాయలు అనేది వచ్చాక నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మేమైతే ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాము. ఉల్లిపాయలు కోసాక అయితే మేమైతే కోడిగుడ్లు ఉడకబెట్టి వంట అయితే కార్యక్రమం చేయాలి. ఇప్పుడే మా అల్లుడు సెంటర్కి వెళ్ళి వచ్చాడు. చూడండి ఏ విధంగా వస్తున్నాం ఏంటో వంట ఏ విధంగా. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ప్రస్తుతానికి కూరగాయలు మొత్తం కట్ చేసుకున్నాము. తర్వాత కోడిగుడ్లు అయితే దీంట్లో వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత వాటిని ఒక్కొక్కటి ఒలిసి వాటిని అయితే వేయించాలి. మనోడైతే ఒక కోడిగుడ్డు పలగొట్టాడు, అది మా అల్లుడైతే తాగాడు. నేను అక్కడ కాపు నాయన ఇది ఒక కోడిగుడ్డున దోస్తులో నూనె అయితే పోస్తున్నా. కొంచెం నూనె వేడెక్కాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ పసుపు కొంచెం గార్నిష్ రావడానికి, కోడిగుడ్డు వేయించడానికి కొద్దిగా, ఎంతో కాదు కొద్దిగా. ఇది వేడెక్కే ఒక్కసారి గంటలో తిప్పుకొని కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. కోడిగుడ్లు మొత్తం కట్ చేసుకొని ఒకటి వేసుకొని మంచిగా నూనె కాగాక ఒక్కోటి వేసుకొని మంచిగా వేగేలాగా చూసుకోవాలి. అయిన తర్వాత మనం అయితే తర్వాత వంట ఇప్పుడు మన కోడిగుడ్లే ప్రస్తుతానికి అయితే ఎర్రగా వేగాలి. వేగితే మాత్రం బాగుంటుంది. చాలకి ఆఫ్ అయితే వేగిపోయాయి. ప్రస్తుతం ఒక్కోటి తీసి పల్లెంలో పెట్టుకోవాలి. సరిగ్గా అయితే ఏమైందంటే కోడిగుడ్లు సరిగ్గా లేక అయితే చిట్లు పోతున్నాయి. ఇలా అయితే ఎర్రగా అయితే వేగించుకోవాలి కోడిగుడ్లు. వేగిన తర్వాత మనం అయితే తర్వాత ఏం చేయాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న ఒకసారి తిప్పుకున్న 10 నిమిషాలకే మంచిగా మగ్గాలి. మగ్గిన వెంటనే 2 నిమిషాలు ఆగాకైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా తిప్పుకొని మంచిగా మగ్గిన నాకైతే మనమైతే మూసేసుకోవాలి. రాబు ప్రస్తుతానికి ఉల్లిపాయలు అయితే మగ్గాయి. కట్టర్ లేదని కడియం ప్లేట్తో పట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన టమాటా ముక్కలు అయితే వేయాలి. కోడిగుడ్లు మొత్తం ఒక దాంట్లో పెట్టి మనం టమాటాలు అయితే వేయాలి. టమాటాలు అయితే ప్రస్తుతానికి వేసేసాను. టమాటాలు మధ్య ముందు కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేయాలి. కొంచెం ఉప్పు, సరిపోయినంత ఉప్పు, కొంచెం కారం, తగినంత కారం, స్పూనున్నర కొంచెం వేసుకొని మనం అయితే ప్రస్తుతానికి రెండు కలిపి 5 నిమిషాలు అయితే మూత పెట్టాలి. మూత పెట్టాక మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం చారులాగా ఉండాలి, లేకపోతే బాగోదు టేస్ట్. కడ
ప్రస్తుతానికి మనకైతే టమాటాలు అయితే మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత మనం అయితే ఒక్కొక్క కోడిగుడ్డు దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్డు గుడ్డు తిప్పుకొని 2 నిమిషాలు అయితే మూటేసి కొన్ని వాటర్ అయితే వేయాలి. వేసిన కొంచెం పులుసులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.